తమిళనాడులో ఉదయం నుంచి సాగిన హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసి విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సెంగిపట్టి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అనంతరం విడుదల చేశారు. తమిళనాడులో కావేరీ జలాల వివాదంపై డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య రచ్చగా మారింది. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే నిరసనలకు పిలుపునిచ్చింది. తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో త్రిష అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం వివాదంగా మారింది. నినాదాలు కొనసాగుతుండగానే ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో టీవీకే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ పై ఎదురుదాడికి దిగింది. திமுக மேல என்ன போய் வழக்கு போடலாம், என்ன போய் கேஸ் போடலாம், எங்க தண்ணி வருதோ அங்க தண்ணி வரணும். మహిళలను ఉదయనిధి స్టాలిన్ అవమానపరిచారంటూ జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాయడంతో పాటు తంజావూర్ పోలీసులకు టీవీకే మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు. చెన్నై నుంచి తంజావూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే తాము కేవలం ప్రశ్నించేందుకు మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. We vehemently oppose that stand of the state government, saying that the Madras High Court, which always protect the personal liberty, has come to the rescue of people who are illegally arrested or unnecessarily arrested. We have quoted 2-3 instances on that. So the matter was taken up at again 2:15. The state government, realizing its mistake, at 2:15 said, we don't want to go for a remand before the court. We will take him to Tanjore, we will examine him and release him on the bail on own bond. ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేయడంతో చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడంతో డీఎంకే కార్యకర్తలు రహదారులపై కూర్చొని ఆందోళన చేపట్టారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారంటూ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారంటూ మండిపడుతున్నారు. It was only he attacked the chief minister for his failure as chief minister. That's all. They are afraid tomorrow assembly is starting. They are afraid that if he is in the assembly, he will talk ill of them. He will expose their foolishness. Maybe that is the reason that they are creating a new issue. Let us wait and see until tomorrow. No, they will fail. No, tomorrow assembly is starting, and if the LOP is there, he will raise questions for which they have no answer. They don't know what to answer. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. డీఎంకే నేతలకు మహిళలు అంటే చులకన భావం ఉందంటూ మండిపడ్డారు. రాజకీయంగా ముఖ్యమంత్రి విజయ్ ని ఎదుర్కొనేందుకు సత్తా లేకపోవడంతో అందుకే మహిళలను అడ్డుపెట్టుకుని
అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో మహిళలను లాగడం డీఎంకే నేతలకు పరిపాటిగా మారిందని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Udayanidhi Stalin's filthy languages, Udayanidhi Stalin disgusting third-rated languages against women always. Not only Udayanidhi Stalin, in DMK, his grandfather Mr. Karunanidhi and his father Mr. Stalin and his senior leaders Ponmudi and R. Rasa and his orators, DMK orators, Shivaji Krishnamurthy, Saide Swadik and many of the DMK cadres and workers and many of the DMK orators, and now likewise Udayanidhi Stalin also speaking filthy languages. ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను దూషించడం, కించపరచడం సాధారణంగా కనిపిస్తోందని వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఖుష్బూ, సింగర్ చిన్మయ్ డిమాండ్ చేశారు.